లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానం చేద్దాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునడి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకున్న లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మీకు వందనాలనైనా. ఈ ఉదయకాలమున మీ పాద సన్నిధి చేరి మీ దివ్యమైన శ్రేష్టమైన వాక్కును నైనా ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృప చూపమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకునబడిన లేఖనంలో సెలవిచ్చినట్లుగా మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి పొందాలంటే దేవుడు మనకు ఒక అవయవాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదే సర్వాంగ కవచము. ప్రియ దేవుని పిల్లరా, ఈ లోకములో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మరి అపవాది అయినటువంటి సాతాను అనేకమైనటువంటి బాణాలు మన మీదకి వేస్తూ ఉంటాడు. అవి మనము గ్రహించలేనంత, మనం భరించలేనంత, మనము ఈ లోకముతో కలిసిపోయి వాడితో స్నేహం చేసేటంతగా తన బాణాలను, మరి భయంకరమైనటువంటి ఆయుధాలను మన మీద ప్రయోగిస్తూ ఉంటాడు. ముఖ్యంగా మనం ఆలోచన చేసినట్లయితే, మరి యవన బిడ్డలైతే మరి ఈ లోకపు తలంపులతో వారిని నింపివేసి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదానిని కూడా వారు పొందుకొని ఆశించిన దానిని ప్రతిదానిని కూడా చేయటానికి వారిని భ్రష్ట మనసుకు అప్పగించి వేస్తాడు. ఆ రీతిగా యవన బిడ్డలు మరి అపవాది తంత్రములకు వారు లోనైపోయి దేవుని క్రియలను, దేవుని సన్నిధికి దూరమైపోయి మరి వారు చెడ్డ కార్యాలు చేయడానికి, చెడ్డ ఆలోచనలను, చెడ్డ తలంపులను వారిలో పెట్టి అపవాది అయినటువంటి సాతాను మరి వారిని పట్టి పీడిస్తూ ఉంటాడు. అలాగుననే మరి పెద్దవారిలో కూడా దేవుడు చెప్పినటువంటి మార్గమును విడిచిపెట్టి, దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించకుండా చేసి మరి దేవునికి అవిధేయులగినట్లుగా చేస్తూ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి నామాన్ని ఆరాధించినట్లుగా ప్రతి దానిని మరి చూసి దానిని పొందుకోవాలనేటువంటి తలంపులు, చెడ్డ కోరికలు మరి అనేకములు మరి మానవుల మీదకు చొప్పించి అపవాది అయినటువంటి సాతాను అనేక మార్గముల ద్వారా మరి ఈ రోజున దేవుని పిల్లలైన వారిని చెడగొడతా ఉన్నాడు. కాబట్టి వాడు తంత్రగాడు. దేవుడే వాడికి పేరు పెట్టాడు. ఏమిటి? అపవాది తంత్రగాడు. అనేకమైనటువంటి చెడ్డవి మరి దేవుని సంబంధమైన క్రియలలో పాల్గొనకుండా తన పిల్లలైన వారిని, తన పిల్లలు కాని వారిని కూడా వాడు తన వైపు త్రిప్పుకోవడానికి గర్జించు సింహము వలె వాడు తిరుగుతూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున దేవుడు మరి అట్లాంటి భయంకరుడైనటువంటి ఈ లోకాధికారి అయినటువంటి అపవాదిని ఎదిరించటానికి మరి దేవుడు తన సర్వాంగ కవచం ఏంటో తెలుసా? వాక్యం అనే సర్వాంగ కవచాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎవరైతే ఈ వాక్యం అనే సర్వాంగ కవచాన్ని తమ హృదయమందు ధరించి ఉంటారో, అపవాది ఎన్ని బాణములు వేసినా ఆ సర్వాంగ కవచము దానిని ఎదిరించి మనలను శక్తిమంతులుగా చేస్తుంది. అపవాదిని ఎదిరించడానికి బలమును అనుగ్రహిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు అపవాది నీ కుటుంబం మీద, నీ మనస్సు మీద, నీ తలంపుల మీద అనేకమైనటువంటి చెడ్డ బాణాలు వేసి ఉన్నాడేమో. వాటిని ఎదిరించడానికి నాకు శక్తి లేదు అనుకుంటున్నావేమో. ఈ రోజున దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, దేవుడు నీవు వాడిని ఎదిరించడానికి నీవు శక్తిమంతుడగినట్లుగా ఆయనిచ్చు సర్వాంగ కవచమును ధరించుకో. దేవుడు నీకు సర్వాంగ కవచాన్ని ఇస్తానంటూ ఉన్నాడు. కాబట్టి నీవు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఆయన నామమును అంగీకరించి, ఆయన నామమున నీవు
ఆయన నామమును అంగీకరించి ఆయనతో సహవాసం చేస్తూ ఆయన చెప్పిన బోధలను వింటూ ఆయన ఉపదేశమును అంగీకరించి ఆయన వాక్కును నీవు ప్రేమించినట్లయితే, సత్యమును తెలుసుకొని సత్యమును గ్రహించి సత్య మార్గములో నీవు నడుచున్నట్లయితే, అపవాది వేసే చెడ్డ బాణములను ఎదిరించడానికి కావలసిన శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఎవరికి ఇవ్వనటువంటి సర్వాంగ కవచమును నీకు దేవుడు ధరింపచేస్తానంటున్నాడు. కాబట్టి ఎంతకాలము నీవు ఈ లోకముతో కలిసి దేవునికి విరోధమైన కార్యాలు చేస్తావు? కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున దేవుని యొక్క సర్వాంగ కవచమును ధరించుకున్నవాడవై ఈ లోకములో ఉన్న అపవాదిని ఎదిరించడానికి శక్తిని పొందుకోమని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుడు వాక్కై ఉన్నాడు. ఆ వాక్యము మనం బ్రతికిస్తుంది. కాబట్టి నువ్వు ఏది పడితే దానిని వినకుండా, ఏది పడితే దానిని చేయకుండా నీలో పుడుతున్నటువంటి ఆ చెడ్డ ఆలోచనలను, ఆ చెడ్డ తలంపులను, ఆ చెడ్డ కోరికలను, అలాగనే ఎదుటివానిని నాశనం చేయలేనటువంటి తలంపులను సమస్తమును విడిచిపెట్టి దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతురాలు కావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆ రీతిగా ఆశపడినట్లయితే ఈ చిన్న ప్రార్థన నాతో కలిసి చేయి. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలనైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. మీ వాక్యమునకు విధేయులై మీ వాక్యము పట్ల ప్రేమ కలిగి మీతో నడుస్తున్నవారు అయినా ఇదిగో సర్వాంగ కవచమును ధరించుకున్నవారై అపవాదిని ఎదిరించడానికి శక్తిమంతులు అవుతారని చెప్పావు నాయన. ఇదిగో దానిని ధరించుకొనకుండా అపవాదికి వారు లోబడిపోయి అపవాది తంత్రముల చేత కట్టబడి బంధింపబడి ఈ రోజున బయటకు రాలేక అనేక మంది ఎంతగానో ఇబ్బందులు పడుతూ ఉన్నారు శ్రమల పాలవుతూ ఉన్నారు అట్లాంటి వారందరినీ మీ పాదాల చెంతకు తెస్తూ ఉన్నాను. ఇదిగో వారు కట్టబడిన బంధకములను విడిపించడానికి నీవు శక్తి కలిగిన దేవుడవని, నీ నామమున రక్షణ కలదని వారు తెలుసుకొని ఈ రోజుననే నీ సన్నిధిలో వారు మొరపెడతా ఉన్నారు. ఆ బంధకాల నుంచి విడిపించమని వారు మొరపెడతా ఉన్నారు అట్లాంటి వారందరి మీద మీ కనికరమును చూపమని, వారి ఆత్మను రక్షించండి. మీ నామాన్ని తెలుసుకొనకుండా ఇంకనూ అనేకమైనటువంటి వ్యర్థ నామాలను ఆచరిస్తూ అనుకరిస్తూ ఉన్నటువంటి వారి అజ్ఞానమును వారిలో నుండి తీసివేసి అపవాదిని ఎదిరించుటకు కావలసిన నీవిచ్చు సర్వాంగ కవచమును వారు ధరించుకునేలాగున మీ పిల్లలుగా మారడానికి సహాయం దయచేయమని, ఈ రోజున మీ నామమును ఎరిగి కూడా మీతో కలిసి జీవించకుండా లోకముతో స్నేహం చేస్తున్న వారితో కూడా మీరు మాట్లాడి వారిని గద్దించి వారిని కూడా సరిచేయమని, ఈ దినమందు మేము చేయు పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిం పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.